యోహాన్. మార్కుకి మరో పేరు యోహాన్. అపోస్తల కార్యాలు 12:12. అపోస్తల కార్యాలు 12:12. మంచి విద్యావంతుడు. మంచి విద్యావంతుడు 12:12. పేరు గల యవనస్తుడు. పేరు గల యవనస్తుడు 12:12. దైవభక్తి గలవాడు. దైవభక్తి గలవాడు సేమ్ రిఫరెన్స్ అండి. 12:12. విశ్వాసురాలైన మరియ కుమారుడు. విశ్వాసురాలైన మరియ కుమారుడు సేమ్ రిఫరెన్స్ 12:12. ఇతని ఇంట సంఘము కలదు. ఇతని ఇంట సంఘము కలదు. ఇతని ఇంట సంఘము కలదు 12:12. ప్రార్థనాపరుడు. పన్నెండు పన్నెండు. దైవజనుడైన బర్నబా మేనల్లుడు. దైవజనుడైన బర్నబా మేనల్లుడు కొలస్సీ 4:10. దైవజనుడైన బర్నబా మేనల్లుడు కొలస్సీ 4:10. దైవ కుటుంబానికి చెందినవాడు. దైవ కుటుంబానికి చెందినవాడు 4:10. కొలస్సీ 4:10. దైవ కుటుంబానికి చెందినవాడు కొలస్సీ 4:10. మంచి పరిచారకుడు. మంచి పరిచారకుడు అపోస్తల కార్యాలు 12:25. అపోస్తల కార్యాలు 12:25. సేవకులకు ఆతిథ్యం చేయువాడు. సేవకులకు ఆతిథ్యం చేయువాడు 12:25. అపోస్తల కార్యాలు 12:25. సేవకులతో సహవాసం గలవాడు. సేవకులతో సహవాసం గలవాడు 12:25. 12:25. బర్నబాతో అంతియొకయ సంఘానికి వెళ్ళెను. బర్నబాతో అంతియొకయ సంఘానికి వెళ్ళెను 12:25. అపోస్తల కార్యాలు 12:25. మొదటి మిషనరీ ప్రయాణంలో సభ్యుడు. మొదటి మిషనరీ ప్రయాణంలో సభ్యుడు అపోస్తల కార్యాలు 13:1. అపోస్తల కార్యాలు 13:1.
సువార్తికుడు 13వ అధ్యాయం 1వ వచనం 13వ వచనం. సువార్తికుడు 13వ అధ్యాయం 1వ వచనం, 13వ వచనం. సువార్త రచయిత మార్కు 1:1. యేసును గూర్చి విన్నాడు, చెప్పాడు, రాశాడు. విన్నాడు, చెప్పాడు, రాశాడు. మార్కు 1:1. మార్కు 1:1. ఆత్మీయ గురువులను కలిగి ఉన్నాడు. పేతురు మొదటి పత్రిక 5:13. పేతురు మొదటి పత్రిక 5:13. అంటే ఆత్మీయ గురువులను కలిగి ఉన్నాడు. ఉదాహరణకు పేతురు అని రాసుకోండి. ఉదాహరణకు పేతురు, బ్రాకెట్ లో మొదటి పేతురు 5:13. రెండైన పౌలు, బ్రాకెట్ లో తిమోతి 2వ పత్రిక 4:11. పౌలు, బ్రాకెట్ లో తిమోతి 2వ పత్రిక 4:11. నెక్స్ట్, మొదటి సువార్త యాత్రలో మధ్యలో వెనుదిరిగాడు. అపోస్తల కార్యాలు 13:13. అపోస్తల కార్యాలు 13:13. మొదటి సువార్త యాత్రలో మార్గ మధ్యలో లేక మధ్యలో వెనుదిరిగాడు. అపోస్తల కార్యాలు 13:13. పౌలు చేత గద్దింపు పొందాడు. అపోస్తల కార్యాలు 15:37-39. అపోస్తల కార్యాలు 15:37-39. తన తప్పు తెలుసుకుని బర్నబాతో మంచి పరిచర్య చేశాడు. తన తప్పు తెలుసుకుని బర్నబాతో మంచి పరిచర్య చేశాడు. 15:37-39. 15:37-39. పౌలు చేత ప్రశంసించబడ్డాడు. 2వ తిమోతి 4:11. పౌలు చేత ప్రశంసించబడ్డాడు. తిమోతి 2వ పత్రిక 4:11. అన్న కొంచెం స్లోగా చెప్పండి. అమ్మా కొద్దిగా స్లోగా చెప్పండి. స్లోగా చెప్పనమ్మా. అలాగే అమ్మా, ఫాస్ట్ అయ్యాను కదమ్మా. అలాగే. మొదటి సువార్త యాత్రలో మధ్యలో వెనుదిరిగాడు. అపోస్తల కార్యాలు 13:13. పౌలు చేత గద్దింపు పొందాడు. అపోస్తల కార్యాలు 15:37-39. తన తప్పు తెలుసుకుని బర్నబాతో మంచి పరిచర్య చేశాడు. 15:37-39. 15:37-39.
పౌలు చేత ప్రశంసించబడ్డాడు. పౌలు చేత ప్రశంసించబడ్డాడు. తిమోతి 2వ పత్రిక 4:11. తిమోతి 2వ పత్రిక 4:11. మార్కు తన సువార్తను రోమా క్రైస్తవులకు రాశాడు. మార్కు తన సువార్తను రోమా క్రైస్తవులకు రాశాడు. మార్కు సువార్తలో యేసు శ్రమ సేవకుడని, మార్కు సువార్తలో యేసు శ్రమ సేవకుడని, సేవకుడు శ్రమానుభావం కలిగి ఉండాలని, సేవకుడు శ్రమానుభావం కలిగి ఉండాలని వ్రాసింది. క్రింద ఒక పేరా వ్రాసుకున్నాము. క్రింద ఒక పేరా. చరిత్ర ప్రకారం మార్కు క్రీస్తు శకం 68లో, మార్కు క్రీస్తు శకం 68లో అలెగ్జాండ్రియా పట్టణానికి తిరిగి వచ్చినప్పుడు, అలెగ్జాండ్రియాలో గల ఇతర దేవతారాధికులు మార్కును సువార్త ప్రకటించకుండా అడ్డుపడ్డారు. తమ దేవత ఆరాధన నుండి మా ప్రజలను వేరు చేస్తున్నాడని ఆరోపణ చేసి మెడలో తాళ్ళు కట్టి పట్టణమంతా గుర్రాలతో ఈడ్చుకెళ్తూ హింస పెట్టగా క్రీస్తు కొరకు హతసాక్షిగా చనిపోయింది. నెక్స్ట్ సైడ్ హెడింగ్ రాసుకున్నామా. ఇప్పుడు రాసుకుంటున్న మత్తయి గురించి చూస్తే మతిపోద్ది మీకు. అపోస్తులుడైన మత్తయి
రాసుకోండి సిస్టర్ గారు. మత్తయ్య, మత్తయ్య కదమ్మా, రాసుకోండి. 12 మంది శిష్యులలో ఒకడు రైమింగ్ వర్డ్స్ మత్తయ్య. బాగుంది శారన్ బ్రదర్, రైమింగ్ వర్డ్. ఏం ఏం సిస్టర్ గారు? మతిపోతుంది అన్నారు మత్త. అవును, చాలా బాగుంటుంది సిస్టర్ గారు మత్తయ్య గురించి. రాసుకోండి అన్న. అమ్మ. మత్తయ్య అన్న. మత్తయ్య కదమ్మా, మత్తయ్య. మత్తయ్య. మత్తయ్య కదా, మత్తయ్య. మత్తయ్య. వేరు వేరన్నా? ఓకే అన్న. రామచంద్ర బ్రదర్ గారు, మత్తయ్య కాదండి, మత్తయ్య. అంటే ఆయన వేరు ఈయన వేరు. మత్తయ్య వేరు, మత్తయ్య వేరు. ఇస్కరియోతు యోధా చనిపోయిన తర్వాత ఆయన బదులుగా చీట్లేసి ఈ మత్తయ్య అనే అతన్ని సెలెక్ట్ చేసుకుంటారు. కరెక్ట్ సిస్టర్ గారు, ఎంత చక్కగా చెప్పారు మా అనిత సిస్టర్ గారు. రాసుకోండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. 12 మంది శిష్యులలో ఒకడు ఇస్కరియోతు యోధాకు బదులుగా 12 మందితో ఇస్కరియోతు యోధాకు బదులుగా 12వ వానిగా లెక్కించబడినవాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 15-26. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 15-26. కొనసాగింపులో ఇతడు మొదటి నుండి క్రీస్తును ఎరిగి ఉండి ఆయన పునరుద్ధానమునకు సాక్షిగా ఉండెను. ఆయన పునరుద్ధానానికి సాక్షిగా ఉండెను. ఆయన పునరుద్ధానానికి సాక్షిగా ఉండెను. కొనసాగింపులో బహుశా యేసు యొక్క 70 మంది శిష్యులలో యేసు క్రీస్తు 70 మంది శిష్యులలో ఇతడు ఒకడై ఉండవచ్చు. ఇతడు యోదయ ప్రాంతవాసి అయి ఉండెను. అపోస్తలులు ఇతనిని నియమించడం తప్పు అని కొందరు పండితులు అభిప్రాయపడిరి. ఎందుకనగా పరిశుద్ధాత్మ రాకకై కనిపెట్టకుండా
కనిపెట్టకుండా పేతురు ఇతర శిష్యులు పరిశుద్ధాత్మ రాకకై కనిపెట్టకుండా పేతురు ఇతర శిష్యులు ఈ నియామకం చేశారని వారు నమ్ముదురు. అయితే అపోస్తుల కార్యాల గ్రంథములో వారి ఆలోచనకు చెందిన ఆధారాలు లేవు. ఐథియోపియా దేశంలో సువార్త ప్రకటించి కప్పదోకియా, కాస్పియన్ ఐథియోపియా దేశంలో సువార్త ప్రకటించి కప్పదోకియా, కాస్పియన్ సముద్ర పరిసర ప్రాంతాలలో పరిచర్య చేసేనని గ్రీకు సాంప్రదాయాలు సెలవిస్తున్నాయి. బ్రదర్ ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు బ్రదర్. అమ్మమ్మ చిన్నగా చెప్తాను, స్లోగా చెప్తాను. ఐథియోపియా దేశంలో సువార్త ప్రకటించినని కప్పదోకియా, కాస్పియన్ సముద్ర పరిసర ప్రాంతాలలో పరిచర్య చేసేనని గ్రీకు సాంప్రదాయాలు సెలవిస్తున్నాయి. ఇక్కడ సాంప్రదాయాలు అంటే అమ్మా గ్రీకు పారంపర్య గ్రంథాలని అర్థం. గ్రీకు సాంప్రదాయ గ్రంథాలని సెలవిస్తారు. బ్రదర్ బైబిల్లో ఈయన గురించి లేదు కదా బ్రదర్. కానీ బైబిల్ చరిత్రలో కనిపిస్తుందమ్మా, సంఘ చరిత్రలో కనిపిస్తుంది. అంటే ఈయన తీసేసి తర్వాత పౌల్ గారిని సెలెక్ట్ చేసుకున్నట్టు 12 మందిలో ఆయన కూడా అపోస్తలులు అని చెప్పి విన్నాను బ్రదర్. అంటే వాళ్ళ అభిప్రాయం అమ్మా. కాకపోతే వాస్తవానికి వారు దైవికంగానే నిర్ణయాలు చేసేవారు. వాస్తవానికి యూదులోకి సాంప్రదాయం ఉందమ్మా. ఏంటంటే వాళ్ళు దైవ నిర్ణయాన్ని రెండు కోణాల్లో ఎంచుకుంటారు. ఒకటి ప్రార్థన వలన, 2 చీట్లు వేయటం వలన. అందుకనే సామెతలు అంటది, చీట్లు వడిలో వేయబడతాయి, దాని వలన తీర్పు యెహోవా వశము అంటారు. దాన్ని బేస్ చేసుకుని యూదులు మరి వాళ్ళు ఈ విధానాన్ని ఫాలో అయ్యారండి. ఏది చీట్లు వేయడం ద్వారా ఎన్నుకునే భాగాన్ని కూడా వారు కలిగి ఉన్నట్లు మనం చూస్తూ. తర్వాత ఇంకో సంఘ చరిత్రలో మనం చూసే శిష్యులు కూడా ఏ దేశాలకు వెళ్ళాలో చీట్లు వేసుకుంటే తోమా గారికి భారతదేశానికి వెళ్ళాలి అనేది ఒక సాంప్రదాయం చెప్పుకుంటారు. మా చరిత్రకారులు వారి యొక్క మాటలే మనం చెప్పుకుంటాం. నేరుగా బైబిల్ అయితే లేదు. ఎందుకంటే
ఆ వ్రాసి అమ్మ అపోస్తులు వారు చనిపోయినట్లు ఆ రోజులో సమాచారం ఇలాంటివి తక్కువ కదమ్మా. కనుక ఎక్కడో రోమాదేశంలో చనిపోయిన వ్యక్తి గురించి తెలవాలంటే సమాచార మాంధ్యమాలు ఏమీ లేవు ఆ రోజుల్లో. ఆ విషయం పలాని వ్యక్తి చనిపోయాడనే విషయం తెలవాలని చాలా టైం పట్టేది. కనుక ఒక ప్రక్క రోమాలో పేతురు చనిపోయాడు, పౌలు చనిపోయాడు, మరో ప్రక్క తోమా గారు చనిపోయాడు. ఆయా దేశాల్లో చనిపోతూ ఉన్నారు. అలాగా ఎవరు కూడా ఈ హతసాక్షులు అయిపోయిన వారి గురించి వ్రాయలేదు. కొందరే రాస్తారు. లూకా గారు ఎవరి గురించి రాస్తాడండి? హేరోదు యాకోబును చంపేశాడన్న విషయాన్ని రాశాడు. అలాగా అపోస్తులు రాసుంటే మనకు తెలిసేది. నెక్స్ట్ రాసుకుందమ్మా. ఇతడు కప్పదోకియాకు ఉత్తరాన ఉన్న కాకాసస్ పర్వతాలలో కప్పదోకియాకు ఉత్తరాన ఉన్న కాకాసస్ పర్వతాల్లో ఉన్న పుల్బీస్ జాన్ బ్రదర్ కొలంబియా రాస్తారా? పుల్బీస్ లో ఏడి 64లో హతసాక్షిగా చనిపోయాడు. సిలువ కొయ్యపై సిలువ వేయబడి మరణించినని, సిలువ కొయ్యపై సిలువ వేయబడి మరణించినని కొందరు చెప్పగా ఈటె యుద్ధ గొడ్డలి కలయికతో కూడిన సైనిక ఆయుధమైన ఆల్బార్డ్తో శిరచ్ఛేదనం చేయబడినని మరికొందరు చెప్పుదురు. ఇతడు కొన్ని అప్రమాణిక గ్రంథాలు వ్రాసినని గ్రంథాల్లో కొన్ని వ్రాసనని చెప్పుదురు గాని ఆధారాలు లేవు. ఏ సంవత్సరంలో చనిపోయాడమ్మా ఈయన? ఏడి 764లో బ్రదర్. సిస్టర్ గారు, స్వర్ణ సిస్టర్ గారు, జాన్ బ్రదర్ గారు, మనము పేతురు గారి గురించి, మార్కు గారి గురించి చదివినప్పుడు ఏ సంవత్సరంలో చచ్చిపోయారండి వాళ్ళు? సేమ్ ఇయర్ 64లోనే చనిపోయారు వాళ్ళిద్దరు కూడా. నీరో చక్రవర్తి చేతిలో చనిపోయారు. అదే సంవత్సరం ఈయన కూడా హతసాక్షి అయ్యాడు కదండి. కానీ జాన్ పాల్ బ్రదరు
ఒక వ్యక్తి హతసాక్షి అవుతూ ఉండగా, ఒక వ్యక్తి మనం చూడండి, ఎవరైనా మనం సువార్త చేస్తూ ఉండగా మన మీదకు ముక్కుమ్మడిగా వచ్చారంటే ఎంత భయమే వేస్తుందండి మనకి కదండి. ఆ రోజు ప్రాణం అరచేతిలో పెట్టుకుంటాం, అయ్యి బాబు ఏమైనా చేస్తారేమో, ఎందుకు వచ్చింది అని అనుకుంటాం. చాలా ఒక వారమైన మనకు నిద్ర పట్టదు, అయ్యో అని. కానీ ఇప్పుడు కొట్టడానికి వచ్చారు, కొట్టడమే కాదు చంపడానికి వచ్చారు అంటే ఎంత వేదన ఉంటుందండి. ఎవరైనా రక్షిస్తారా అని ఎంత ఆశతో ఉంటారు. పోనీ ఎంతో మంది చూస్తూ ఉండగా ఎవరు కూడా వచ్చి విడదీయడానికి రారు, అలా నిలబడి చూస్తూ ఉంటారు. అలా చాలా మరి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అయ్యో అయ్యో అని వాళ్ళు ఎంతో కేకలు వేస్తున్నప్పుడు సువార్త నిమిత్తం వాళ్ళు ఎవరు కూడా స్పందించినప్పుడు వారు తమ ప్రాణాలను ప్రభు చేతికి అప్పగించుకుని మరణించినటువంటి ఆ యొక్క ఆ హతసాక్షుల యొక్క ఆత్మలు పైకి లేచినప్పుడు పరలోకములో ఉన్న దేవదూతలందరూ సైల్యూట్ చేస్తారంట. అయ్యో నా కుమారుడు మా కోసం త్యాగమయ్యాడు. చూసారండి, కనుక హతసాక్షులు గొప్పవారండి, ప్రభు కోసం హతసాక్షులైన వారు. వారి సేవ చాలా సజీవమైనది, మంచిదండి. కనుక ఈరోజు చాలా మంది మిషనరీలు చాలా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. చాలా మంది మిషనరీలు లైఫ్ ను త్యాగం చేసేస్తూ ఉన్నారు. కారణం శిలువ వార్తను చాటడం కోసం కదండి. పాట ఉంది, గతంలో మన జాన్ పాల్ బ్రదర్ పాడారు, యేసు నీవెంబడింతునని నేడే గాని చయించితిని, నే వెనుదిరుగన్ వెనుకాడన్, నేడే సుడు పిల్చిన సుదినం, నా ముందు సిలువ నా ముందు సిలువ, నా వెనుకలో కషల్ నాదే దారి. చూసారండి, ముందు సిలువ, కనుక సిలువే మన యొక్క గురి. అలాగా అపోస్తులు చనిపోయారు, మిషనరీలు చనిపోయారండి. 64వ సంవత్సరంలో ఈ యొక్క భక్తుడు మత్తీయ చనిపోయాడు. వారికి పిల్లలు లేరా? ఉన్నారు. వారికి కుటుంబాలు లేవా? ఉన్నాయి. వాళ్ళకి మరి సౌకర్యాలు లేవు, అన్ని ఉన్నాయి, అన్ని విడిచిపెట్టారు సేవ కోసం. ఆఖరి దప్పుకులు ఎదుర్కొన్నారు, కష్టాలు కన్నీళ్లను ఆకలిగా మింగారు, దాహంగా తాగారు. ఎవరైనా ఇస్తేనే తినేవారు, లేదంటే అలా సేవ చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. నెక్స్ట్ రాసుకుందామండి. తీతు ఇప్పుడు రాసుకుందాం. తీతు గ్రీకు క్రైస్తవుడు. అమ్మా అన్న ఒకసారి అప్రామాణిక గ్రంథాలు తర్వాత కొంచెం కంటిన్యూషన్ చేయండి అన్న. అప్రామాణిక గ్రంథాలు రాశారని అందరూ, కానీ ఆధారాలు లేవమ్మా. ఓకే, మరో అడుగు ముందుకు వేయండి అయ్యా. జాన్ బ్రదర్ రాసుకోండి. తీతు గ్రీకు క్రైస్తవుడు. జాన్ పాల్ బ్రదర్ గ్రీకు వీరుడు అని రాస్తారు, మీరు గ్రీకు క్రైస్తవుడు అని రాస్తారు. గలతీ 2:3 పౌలు శిష్యుడు. తీతు పత్రిక 1:4. పౌలు శిష్యుడు. తీతు
1:4. స్వర్ణశిష్ట గారు. బ్రదర్ చెప్పండి బ్రదర్. తీతుకు అని కొందరు రాస్తారు. తీతు అంటే సరిపోద్దండి. తీతుకు కు పెట్టకూడదు. తీతు అంటే సరిపోదు. నెక్స్ట్ రాసుకుందాము. పౌలు చేత కొరింథుకు పంపబడిన, లేక పౌలు చేత కొరింథు పట్టణానికి పంపబడిన. పౌలు చేత కొరింథీ సంఘానికి పంపబడిన. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం, 8వ అధ్యాయం 6వ వచనం. 8వ అధ్యాయం 6వ. బ్రదర్ బైబిల్లో కూడా తీతుకు అని ఇచ్చారు కదా. అంటే ఆ కు అంటే ఫర్ అని అర్థం అనుకుంటా. తీతుకు రాసిన పత్రిక ఆయనకి రాశారు. తిమోతికి, తీతుకు, ఫిలోమోనుకు. రైట్ అండ్ రైట్ రైట్. టైటస్ అంటే తీతు. ఓకే. రైట్ అండ్ రైట్. చక్కగా అలాగా మీరు నేర్చుకుంటే తీతు అంటే సరిపోద్దండి. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం, 8వ అధ్యాయం 6వ వచనం. నెక్స్ట్ రాసుకుందామండి. కొరింథీల సహాయ నిధిని ఏర్పరిచిన. కొరింథీల సహాయ నిధిని ఏర్పరిచిన అంటే ఫండ్ రైట్ చేసాడు అనమాట. 2వ కొరింథీ పత్రిక 8:6-23. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 6-23. నెక్స్ట్ రాస్తుంది. కొందరు పండితులు తీతు క్రేతు వాడని కామ, కొందరు ఈకోనియా వాడని చెప్పుదురు. కొందరు పండితులు తీతు క్రేతు వాడని కామ, కొందరు ఈకోనియా వాడని చెప్పుదురు. కాని సంఘపితరుడైన క్రిసోస్టాం సంఘపితరుడైన క్రిసోస్టం తీతు కొరింథీ వాడని చెప్పారు. మరో అడుగు ముందుకు వేయండి. జాన్ పాల్ బ్రదర్ కుర్చీ నుంచి బయటకు వచ్చేస్తారేమో, అది కాదు, రాసుకునే దాంట్లో ఒక అడుగు ముందుకు వేయండి. వేసాం బ్రదర్. అమ్మ, పౌలు క్రైస్తవుడైన 14 సంవత్సరాలకు అంత్యోకయ సంఘములో పౌలు క్రైస్తవుడైన 14 సంవత్సరాలకు అంత్యోకయ సంఘములో అన్యులైన క్రైస్తవులు సున్నతి పొందుట అవసరమో, అన్యులైన క్రైస్తవులు సున్నతి పొందుట అవసరమో లేదో, అన్యులైన క్రైస్తవులు సున్నతి పొందుట అవసరమో లేదో అనే వాదం కలిగిన సమయంలో తీతు అక్కడ ఉండడాన్ని బట్టి ఇతడు అంత్యోకయ వాడని చెబుతారు.
తీతు యొక్క సున్నతిని పౌలు ఆపెను. తీతు యొక్క సున్నతిని పౌలు ఆపెను. తరువాత తీతు పౌలు వెంట ఉండి ఆయన ఎఫెసీలో నుండి గలతీ పత్రిక వ్రాసే వరకు ఆయనతో కూడా ఉండెను. పౌలు మొదటి చెర నుండి విడుదలైన తరువాత తీతును క్రేతులో విడిచిపెట్టగా ఆ సంఘమును క్రమపరచెను. తీతును గూర్చి పౌలు ఇలా సెలవిచ్చాను. ఒకటి, నా నిజ కుమారుడు తీతు 1:3. నా నిజ కుమారుడు తీతు 1:3, నా సహోదరుడు 2 కొరింథీ 2:12. 3, పాలివాడు 2 కొరింథీ 8:23. జత పనివాడు 2 కొరింథీ 8:23. ఒకే ఆత్మ గలవాడు. కొరింథీ 2వ పత్రిక 12:18. ఒకే మార్గంలో నడిచినవాడు. కొరింథీ 2వ పత్రిక 12:18. సంఘముల దూత బ్రాకెట్లు అపోస్తలుడు కొరింథీ 2వ పత్రిక
కొరింథీ 2వ పత్రిక 8:23. 8:23. అమ్మా, మీ చల్లని నోటితో మాట చదువుతారమ్మా? కొరింథీ 2వ పత్రిక 8:23. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలును క్రీస్తు మహిమై ఆ ఉన్నారని. మాట అండర్లైన్ చేసుకున్నామా. సంఘముల దూతలు. ఫుట్నోట్లో ఏమిచ్చారండి? అపోస్తలుడు. కరెక్ట్ అన్నమాట. మూల అపోస్తలుడు. భాషలో అపోస్తలుడు. అంటే సంఘముల దూతలు అంటే సంఘముల చేత ఏర్పరచబడిన అపోస్తలుడు అని అర్థం. ఈ లిస్ట్ లోకి ఇంకెవరు వస్తారమ్మా? రోమాపత్రిక 16వ అధ్యాయంలో చూద్దామండి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో చూస్తే 7వ వచనం ఒకసారి అదే నోటితో చదవండి అమ్మా. 7వ నాకు బంధువులను నా తోడి నాకు ఖైదీలనైన బంధువులను నా తోడి ఖైదీలునైనా ఆంద్రేనీకును ఆ యూనియకును వందనములు. వీరు అపోస్తలులలో ప్రసిద్ధికి ఎక్కిన వారే, నాకంటే ముందుగా ఆ క్రీస్తు మాట నందు అండర్లైన్ ఉన్నవారు. చేసుకోండి. వీరు అపోస్తులలో ప్రసిద్ధికి ఎక్కిన వారై. వీరు కూడా అపోస్తులు అన్నమాట. అంటే యేసు క్రీస్తు చేత నేరుగా ఏర్పరచబడిన వారు కాక సంఘముల చేత ఏర్పరచబడినటువంటి వారని వీరిని మనం చూస్తూ ఉన్నాము. అందులో తీతు కూడా ఒకడని. బర్నబా కూడా అపోస్తులుగా క్రెడిట్ చేశారండి. నెక్స్ట్ ఇంకా మనం రాసుకుందామండి. తీతు క్రీస్తు శకం 96లో తన 97వ ఏట సహజ మరణాన్ని పొందింది. క్రీస్తు శకం 96లో తన 97వ ఏట సహజ మరణాన్ని పొందింది. ఇక నెక్స్ట్ రాస్తున్నారమ్మా మీరు తిమోతి గురించి. తిమోతి నిన్ననే బ్రదర్ మాకు తిమోతి గురించి చెప్పారు బ్రదర్. చెప్పానమ్మా ఆల్రెడీ. రాజ్పాల్ గారు బ్రదర్ ఆ క్లాస్ లేదన్నా నిన్న అన్న క్లాస్ క్లాసులో లో వేరే విషయాలు చెప్పారు. అవునా? అయితే వాటికి జతగా వీటిని కూడా మీరు కలిగి ఉండడం చాలా మంచి పని అండి. రాసుకోండమ్మా. ఆ చెప్పినయే మళ్ళీ వింటున్నామని చిరాకేం పడకండి. రాసుకోండి. లుస్త్రాలో ఈకోనియాలో మంచి పేరు పొందినవాడు. లుస్త్రాలో ఈకోనియాలో మంచి పేరు పొందినవాడు. అపోస్తుల కార్యాలు 12:2. అపోస్తుల కార్యాలు 12:2. ప్రవచన పుత్రుడు. ప్రవచన పుత్రుడు. తిమోతి మొదటి పత్రిక 1:18. తిమోతి మొదటి పత్రిక 1:18, 4:14. 4:14. పౌలుతో పాటు త్రోయ
కామ ఫిలిప్పి కామ తెస్సలోనిక త్రోయ ఫిలిప్పి తెస్సలోనిక బెరయ ప్రాంతాలకు వెళ్ళింది. అపోస్తల కార్యాలు 17-14. నెక్స్ట్ రాసుకుందాం. తిరిగి కలుసుకోమని చెప్పబడ్డాడు. తిరిగి కలుసుకోమని చెప్పబడ్డాడు. 17-15 17వ అధ్యాయం 17 వచనం 15:15. ఆత్మీయ తండ్రిని కలుసుకొనెను. మొదటి దశలోనిక 1:1. ఆత్మీయ తండ్రిని కలుసుకున్నాడు. మొదటి దశలోనిక 1:1. దశలోనిక 2వ పత్రిక 1:1. మొదటి దశలోనిక పత్రిక 1:1, దశలోనిక 2వ పత్రిక 1:1. పౌలును హత్తుకుని ఉండేది. సంఘాలను సరిచేసాను లేక క్రమపరిచాను. మొదటి కొరింథీ 4:17. మొదటి కొరింథీ 4:17. మాసిదోనియాలో పౌలును కలిసెను. రోమ 16:21. రోమ 16:21. యెరూషలేములో పౌలుతో పాటు ఉండెను. అపోస్తల కార్యాలు 20:4. 20వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పి 1:1. రిపీట్ చేయండి బ్రదర్ ఒకసారి. మళ్ళీ చెప్తాను. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం 19 నుండి 22 వచనాలు. ఎఫెసు సంఘ కాపరిగా పనిచేశాను. తిమోతి మొదటి పత్రిక 4:2. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. భిన్న బోధకుల్ని ఖండించింది. బోధకుల్ని ఖండించింది. భిన్న బోధలు తెలుసు కదమ్మా, హెరిటికల్ టీచింగ్స్ అంటారు, ఫాల్స్ టీచింగ్స్. ఇప్పుడు మీరున్న ప్రాంతాల్లో కొన్ని భిన్న బోధలు చెప్పండి అమ్మా.
మీరు విన్నది కానీ మీరు కన్నది కానీ ఒకసారి చూడండి. అంటే మీరు చూసింది కానీ విన్నది కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విన్నబోధ చెప్తారా? ఆవిడ పేరు చెప్పండి అంతే. స్వర్ణశ్రేష్ఠ గారు, మీ ప్రాంతాల్లో భిన్న బోధలు ఏమైనా ఉన్నాయండి? బ్రదర్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంటమ్మా? అంటే ఉండొచ్చేమో కానీ మరి నాకైతే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు ఎక్కువగా ఈ స్వస్థపరిచే విషయంలో కొన్ని చూస్తున్నాను, వాటి గురించి అయితే అట్లా అనిపిస్తుంది నాకు. అదిలేదు. అయితే నేరుగా మనకు భిన్న బోధ అని కనిపించేవి కొన్ని ఉన్నాయి. వాటిలో మనం నేటి కాలంలో మనం చూస్తా ఉంటే ఒకటి మార్మోనిజం ఉంది, లాటర్ డే సెయింట్స్ అన్నమాట. రెండు బ్రెనహామిజం ఉంది, తర్వాత యెహోవా సాక్షులు, సెవెంత్ డే అడ్వెంటిస్టులు, వీళ్ళందరూ కూడా ఫాల్స్ డాక్ట్రిన్స్ అన్నమాట. అలాంటి వాటిని ఆనాటి కాలంలో ఉండేయండి. పౌలు గారి కాలంలో ఉండే భిన్న బోధలు వేరు. అందులో మరి మోంటోనిజం మనం చెప్పుకున్నాం చర్చ్ హిస్టరీలో. మోంటోనిజం అని, నాస్టిసిజం అని, మాణిక్యానిజం అని, ఇలాంటి విపరీతమైన బోధలు ఉండేవి. ఒకటి నికోలాయితుల క్రియలు అని ఏదో ప్రకటన గ్రంథంలో కూడా ఉంటాయి బ్రదర్. నికోలాస్, డీడ్స్ ఆఫ్ నికోలాస్, నికోలాయిల క్రియలు అంటే భిన్న బోధకులు అండి వాళ్ళందరూ. యేసు ప్రభువులో మానవత్వం లేదు, దైవత్వమే ఉందని కొందరు, కొందరేమో దైవత్వం ఉంది కానీ మానవత్వం లేదని హెరిటికల్ టీచింగ్స్ అన్నమాట కదండి. ఇప్పుడు నెక్స్ట్ రాసుకుందాము. అంటే అలాంటి భిన్న బోధనలు ఖండించాడండి ఈయన, సంఘాలను సరిచేసాడు, సంఘ పెద్దలు నియమించాడు. బ్రదర్ షాలేం బ్రదర్ వచ్చారు. షాలేం బ్రదర్ గారు, అయ్యా వందనాలు సార్. క్లాసుని చేపట్టండి బ్రదర్. అయ్యా క్లాస్ అండి. తీసుకోండి బ్రదర్. ఓకేనండి. మీరు ఆ కోసం కళ్ళు కాయలాడేలా చూస్తున్నాను నేను. అయ్యా సార్. అలాగే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మరి మనం కంటిన్యూ అయిపోదామండి. మన క్లాస్, మన యొక్క సబ్జెక్టు బైబిల్ సర్వే. అందులో న్యూ టెస్ట్మెంట్ సర్వీస్ లోకి వచ్చేసాం. అంటే నిన్న క్లాస్లో రోమపత్రికను మనం చూసుకున్నామండి. గలతీలోనికి మనం వెళ్దాం. ముందుగా అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఓకేనండి. గలతీ పత్రిక మీరు మళ్ళీ బుక్స్ చేంజ్ చేసుకోండి. గలతీ పత్రిక పౌలు గారు రాశారు. క్రీస్తు శకం 49లో రాశారు. క్రీస్తు శకం 49లో దీన్ని రాశారండి. మీరు ఇలా రాసుకోండి. విశ్వాసము చేత రక్షింపబడుట. విశ్వాసము చేత రక్షింపబడుట, విశ్వాసము ద్వారా పరిశుద్ధపరచబడుట. విశ్వాసము చేత రక్షింపబడుట, విశ్వాసము ద్వారా పరిశుద్ధపరచబడుట. ఆరు అధ్యాయాలు ఉన్నాయండి. 6 అధ్యాయములు
3 ముఖ్య విభాగములు ఉన్నాయి. ఉండటానికి 3 ముఖ్య విభాగాలు ఉన్నా మనకి పరిచయము, ముగింపు దీంతో కలిసి 5. అందులో మొట్టమొదటిది ఉపోద్ఘాతం. మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 10వ వచనం వరకు ఉపోద్ఘాతం చూస్తాం. గలతీయలో నున్న సంగమునకు పౌలు గారు రాశారు. ఇది గలతీయలో నున్న సంగమునకు పౌలు గారు రాశారు. ఇంకా ఈ వచనాల్లో మనం ఏం చూస్తామంటే, ప్రారంభంలో ఇంట్రడక్షన్ లో ఎందుకు మీరు ఇంత త్వరగా విశ్వాస సువార్తను విడిచిపెట్టి పోచున్నారు? ఎందుకు మీరు ఇంత త్వరగా విశ్వాస సువార్తను విడిచిపెట్టి పోచున్నారు? ఎందుకు మీరు ఇంత త్వరగా విశ్వాస సువార్తను విడిచిపెట్టి పోచున్నారు? రెండవ ముఖ్య విభాగం అదేంటంటే స్వంత అనుభవము నుండి వచ్చిన తర్కం. అంటే సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, స్వంత అనుభవము నుండి వచ్చిన తర్కము. సొంత అనుభవము నుండి వచ్చిన తర్కం. గలతీ పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం నుండి 2వ అధ్యాయము 21వ వచనం వరకు. గలతీ పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం నుండి 2వ అధ్యాయము 21వ వచనం వరకు. విశ్వాసము ద్వారా దేవుని ప్రత్యక్షత చేత సువార్తను పొందుట. తర్వాత విశ్వాసం ద్వారా దేవుని ప్రత్యక్షత చేత సువార్తను పొందుట. తర్వాత ఇందులోనే రక్షణ విశ్వాసము ద్వారానే వస్తుంది గాని క్రియల ద్వారా కాదు. రక్షణ విశ్వాసము ద్వారానే వస్తుంది గాని క్రియల ద్వారా కాదు. విశ్వాసి విశ్వాసము ద్వారానే జీవించగలడు. విశ్వాసము ద్వారానే జీవించగలడు. ఓకేనండి. విశ్వాసం ద్వారానే జీవించగలడు. ఇప్పుడు 3వ ముఖ్య విభాగంలోకి వెళ్దాం. 3వ ముఖ్య విభాగం 3వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు. 3వ అధ్యాయం 4వ అధ్యాయం. 3వ అధ్యాయం 4వ అధ్యాయం. 3వ ముఖ్య విభాగం సిద్ధాంతపు స్థానము నుండి వచ్చిన తర్కం. సిద్ధాంతపు స్థానము నుండి వచ్చిన తర్కం.
సిద్ధాంతపు స్థానం నుండి వచ్చిన తర్కం. ఇందులో వివరణ రాసుకోండి. పరిశుద్ధత విశ్వాసము వలననే కలుగును. పరిశుద్ధత విశ్వాసము వలననే కలుగును. తర్వాత అబ్రహాము విశ్వాసము ద్వారానే రక్షింపబడ్డాడు. అబ్రహాము విశ్వాసము ద్వారానే రక్షింపబడ్డాడు. ఓకే, నెక్స్ట్. ధర్మశాస్త్రము రక్షించుటకు రూపించబడలేదు. ధర్మశాస్త్రము రక్షించుటకు రూపించబడలేదు. ధర్మశాస్త్రము రక్షించుటకు రూపించబడలేదు. ఫుల్ స్టాప్. ధర్మశాస్త్రము మానవుల పాపమును గుర్తు చేయుటకు చేయబడినది. ధర్మశాస్త్రము మానవుల పాపమును గుర్తు చేయుటకు చేయబడినది. ఫుల్ స్టాప్. ధర్మశాస్త్రము క్రీస్తు వైపుకు చూపుతుంది. ఒకసారి రిపీట్ చేయమను. ధర్మశాస్త్రం మానవుల పాపమును గుర్తు చేయుటకు చేయబడినది. తర్వాత ధర్మశాస్త్రము క్రీస్తు వైపుకు చూపుతుంది. ధర్మశాస్త్రం క్రీస్తు వైపుకు చూపుతుంది. ఫుల్ స్టాప్. క్రైస్తవులు ధర్మశాస్త్రము నుండి విడుదల పొంది ఉన్నారు. క్రైస్తవులు ధర్మశాస్త్రము నుండి విడుదల పొంది ఉన్నారు. క్రైస్తవులు ధర్మశాస్త్రము నుండి విడుదల పొంది ఉన్నారు. ఫుల్ స్టాప్. ఓకే, క్రైస్తవులు ఇస్సాకు ద్వారా వాగ్దాన పుత్రులై ఉన్నారు. క్రైస్తవులు ఇస్సాకు ద్వారా వాగ్దాన పుత్రులై ఉన్నారు. కొంచెం వివరం చెప్పాలంటే, ఇస్మాయిల్ ద్వారా వచ్చిన బానిసత్వమునకు కాదు. అంటే మనం ఇస్మాయిల్ ద్వారా మనం వచ్చిన బానిసత్వమునకు మనం కాదు, కానీ ఇస్సాకు ద్వారా విశ్వాసుల వాగ్దాన పుత్రులమయ్యామని మనకి అర్థమవుతుంది. బ్రదర్, ఆ స్టేట్మెంట్ కరెక్టేనా బ్రదర్? మానవుల పాపం కొరకే చేయబడింది అన్నట్టుగా. ఏదండి, ఒకసారి మళ్ళీ చెప్పండి. ధర్మశాస్త్రం మానవుల పాపం కొరకే అన్నట్టుగా చెప్పారు. నేనేం చెప్పానంటండి, మళ్ళీ మీరు దాన్ని ధర్మశాస్త్రము మానవుల పాపమును గుర్తు చేయుటకు చేయబడినది. అదండి, గుర్తు చేయుటకు అనే మాట తీసేస్తే చాలా ప్రమాదం అయిపోతుంది. మనకి ఈ రోజు పాపం గుర్తుకొస్తుందంటే ధర్మశాస్త్రం ఇవ్వబడింది కాబట్టి అనమాట అండి. థ్యాంక్ యూ బ్రదర్ గారు, మీరు చక్కగా దాన్ని రిపీట్ చేశారు. ధర్మశాస్త్రము పాపమును మానవుల పాపమును గుర్తు చేయుటకు చేయబడినది. ఓకే, ఇది మనకి 3వ విభాగం అయిపోయింది. 4వ విభాగంలోకి మనం వెళ్తున్నాం.
దానికి క్రియాత్మక అన్వయింపు నుండి వచ్చిన తర్కము. క్రియాత్మక అన్వయింపు నుండి వచ్చిన తర్కము. క్రియాత్మక అన్వయింపు నుండి వచ్చిన తర్కం అంటే ముందుదేమో సొంత అనుభవం నుండి వచ్చిన తర్కము, అంటే ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు. సిద్ధాంతపు స్థానము నుండి వచ్చిన తర్కము, దాన్ని ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ డాక్ట్రిన్ అనొచ్చు అన్నమాట. క్రియాత్మక అన్వయింపు నుండి వచ్చిన తర్కం, ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ అప్లికేషన్ అన్నమాట. ఇది 5వ అధ్యాయం 6వ అధ్యాయం అండి. 6వ అధ్యాయం 10వ వచనం వరకు మనం చూస్తాం. 5వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ అధ్యాయం 10వ వచనం వరకు మనం చూస్తాం. ఓకే, వివరణ రాసుకోండి. క్రీస్తునందున్న స్వాతంత్రము చేత, క్రీస్తునందున్న స్వాతంత్రము చేత నిలకడగా ఉండుడి. క్రీస్తునందున్న స్వాతంత్రము చేత నిలకడగా ఉండుడి. తిరిగి పాప బంధకములలో బంధింపబడకూడదు. తిరిగి పాప బంధకములలో బంధింపబడకూడదు. తిరిగి పాప బంధకములలో బంధింపబడకూడదు. తర్వాత ఫుల్ స్టాప్ పెట్టండి. తర్వాత స్టేట్మెంట్. క్రీస్తునందు ఉన్న స్వాతంత్రము ఈ క్రింది విధముగా వాడుడి. క్రీస్తునందు ఉన్న స్వాతంత్రము ఈ క్రింది విధముగా వాడుడి. 3 విషయాలు అక్కడ ఉన్నాయి. నాలుగోది కూడా ఉంది, ఇవి రాసుకోండి. నెంబర్ 1, ఇతరులకు ప్రేమతో పరిచర్య చేయుటకు. ఇతరులకు ప్రేమతో పరిచర్య చేయుటకు. అది నెంబర్ 1. నెంబర్ 2, ఏకాత్మ ద్వారా నివసించుడి. ఏకాత్మ ద్వారా నివసించుడి. 3, ఆత్మీయ సంగతులను నాటుడి. ఆత్మీయ సంగతులను నాటుడి. ఇక 4వది ఉంది, అది మంచి చేయుటకు అలసిపోకుడి. మంచి చేయుటకు అలసిపోకుడి. ఇక్కడ ఈ 4 విభాగాలు అయిపోయినాయి. ఇక చివరిది ముగింపు. 6వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం వరకు. 6వ అధ్యాయము 11 నుండి 18 వరకు ముగింపండి. ముగింపులో క్రీస్తునందు మరియు ఆయన శిలువ యందు మాత్రమే అతిశయించుడి. క్రీస్తునందు మరియు ఆయన శిలువ యందు మాత్రమే అతిశయించుడి. క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మీరు నూతన సృష్టి అని జ్ఞాపకం ఉంచుకొనుడి. క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మీరు నూతన సృష్టి అని జ్ఞాపకం ఉంచుకొనుడి.
చివరిలో ఒక్క మాట రాసుకోండి. ఓకే, ఒక మాట కాదు, మీరు 2 సెంటెన్సెస్ రాసుకోవాలండి. గలతీ పత్రిక గురించి 2 సెంటెన్సెస్. అవి ఏంటంటే, ప్రేమ యొక్క స్వాతంత్రములో విశ్వాసము ద్వారా జీవించుటకు ప్రేమ యొక్క స్వాతంత్రములో విశ్వాసము ద్వారా జీవించుటకు ధర్మశాస్త్రము నుండి క్రీస్తు మనలను విడుదల చేసెను. ప్రేమ యొక్క స్వాతంత్రములో విశ్వాసము ద్వారా జీవించుటకు ధర్మశాస్త్రము నుండి క్రీస్తు మనలను విడుదల చేశాను. అదొక స్టేట్మెంట్ అండి. ఇక చివరి స్టేట్మెంట్ రాసుకోండి. క్రీస్తులోని స్వాతంత్రమును గూర్చిన దేవుని ప్రకటన. గలతీ పత్రిక అంటే ఏంటంటే, క్రీస్తులోని స్వాతంత్రమును గూర్చిన దేవుని ప్రకటన. క్రీస్తులోని స్వాతంత్రమును గూర్చిన దేవుని ప్రకటన. ఓకే, మనకి గలతీ పత్రిక అయ్యింది, సమయం కూడా మరి అయ్యింది. అంతే కదండి, 9:34 వరకునేనండి, అయిపోయింది కదా. ఓకే, మనం చిన్న ప్రార్థన చేసుకున్నాం. బ్రదర్ నెక్స్ట్ టాపిక్ ఏం చెప్పుకోబోతున్నాం? మనం హెడ్డింగ్ పెట్టుకుంటాం బ్రదర్. నెక్స్ట్ మనం గలతీ అయిపోయింది కదండి, ఎఫ్ఎస్సీలు. ఓకేనండి, ఎఫ్ఎస్సీలు చూస్తాం. మనం ప్రార్థన చేసుకున్నాం, ముగించుకున్నామండి. మమ్మల్ని క్రీస్తు యేసునందు అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో క్రైస్ట్ ఆన్లైన్ బైబిల్ కాలేజీని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు. మీ యొక్క దాసురాలు అనేక మంది నాయన మీ వాక్యం పట్ల ప్రేమ కలిగి నాయన నేర్చుకోవటానికి ప్రభువా సమృద్ధి చూపిస్తున్నారు. వారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. వారిని మీ ఆత్మతో నింపారు, మీ వాక్యంతో నింపుతున్నారు. అందుని బట్టి లెక్కలేని స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యము ముందు మాకు మా జీవితాల్లో అన్వయించుకొని ఇతరులకు కూడా మేము తెలియజేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలను, మా పరిచర్లను ఆశ్రయించమని మరొకసారి ఈ విధంగా కలుసుకోవడానికి సహాయం చేయండి. అంతవరకు మమ్మల్ని మీ కాపుదలకు సమర్పించుకుంటూ యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు బ్రదర్, అందరికి వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి.